తిరుపతి రూరల్ మంగళంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో గతంలో తుడా క్వార్టర్స్ వద్ద కేటాయించిన స్థలంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొని పేదలకు ఇళ్ల స్థలాలు మంగళం వద్ద కేటాయించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలకై పోరాడుతున్న స్థానికంగా ఉన్న ప్రజలు, పట్టాదారులు పాల్గొని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు అండగా ఉంటూ తమకు అనువుగా ఉన్నటువంటి తుడా క్వార్టర్స్ లోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాదని చెప్పి చిందేపల్లిలో ఇచ్చారు. ఆ చిందేపల్లిలో పేదలు నివాసం ఉండడానికి యోగ్యంగా లేని స్థలం కాబట్టి గతంలో తుడా క్వార్టర్స్ ప్రాంతంలో ఇచ్చిన చోటనే స్థలాలు చూపించాలని, ఇల్లు లేని పేదలకు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం దగ్గర ధన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం లాంటివి చేపట్టడం జరిగింది. ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. రేపు రిలే నిరాహార దీక్షలు చేపట్టి 2-3 రోజుల్లో ప్రభుత్వం నుండి స్పందన లేకపోతే గతంలో కేటాయించిన తుడా క్వార్టర్స్ ప్రాంతంలోకి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని, ఈ పోరాటానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. అనేక మందిని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆలోచిస్తున్నారు. నిజంగా జరుగుతున్న ఈ పోరాటంలో మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రభుత్వం కానీ తుడా క్వార్టర్స్ ప్రాంతంలో ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మొత్తం ప్రభుత్వ భూముల్లోకి వెళ్ళి మొత్తం ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని